హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము ఇక్కడ దొండకాయ తోట ఉంది. 4-5 కాపులు తీసేసుకున్నారు. ఇప్పుడు కూడా తీసేసుకోకపోతే ఈ ఊర్లో దొండకాయ తోట చాలా రేర్ గా వేశారనమాట. ఆల్మోస్ట్ చాలా టైమ్స్ తీసేసారు, ఇంకా అడుగు పడుకున్నాయి. ఇప్పుడు కూడా షూట్ చేసుకోకపోతే వేస్ట్ అని చెప్పేసి వచ్చాం. కానీ ఇక్కడ జాంకాయలు ఉన్నాయి చూడండి. స్వచ్ఛమైన జాంకాయలకి వాల్యూ ఎక్కువ ఉంటుంది. అప్పటికప్పుడు చెట్టుకు తుంచుకొని అప్పటికప్పుడు తినడం నా డ్రీమ్. ఇదిగోండి దగ్గర చూడండి ఎంత స్వచ్ఛమైన కాయో. బయట హైబ్రిడ్ కాయ లాగా ఏదో డమ్మీ కాయలు అమ్ముతున్నారు, కానీ ఇవి మాత్రం ఒరిజినల్ కాయ, నాటికాయ. బాగుంది. ఇదిగో సిరి, ఇదిగోండి. ఏది బుట్టల పట్టు. ఓనర్స్ కి పర్మిషన్ అడిగాం. ఏమనరండి, గౌరవిస్తారు, చాలా గౌరవిస్తారు. వీడియో షూట్ చేస్తారా, చేసుకోండి అన్నారు. బాగుంటుంది సిరి, చూడండి స్వీట్గా ఉంది. బాగున్నాయి అన్ని పండుకాయలే, దోరకాయలు, చెట్టుకాయలు. ఇట్లా తుంచుకొని తింటూ నా డ్రీము. అప్పటికప్పుడు తుంచి అప్పటికప్పుడు వంట చేయడం కూడా నా డ్రీమ్ అండి. నేను ఎంతకాలం బతుకుతానో, ఎప్పటి వరకు బతుకుతానో నాకు తెలియదు. నా చివరి క్షణం వరకు కూడా నేను నేచర్లోనే ఉంటాను, నేచర్లోనే బతుకుతాను. ఇలాంటి వంటలు చేసి మిమ్మల్ని అందరినీ మెప్పిస్తాను. భలే ఉన్నాయి సిరి, స్వీట్గా ఉన్నాయి కాయలు. నాకు ఎంత ఇష్టమో. బయట 20 రూపాయలు ఇస్తే ఇన్ని జాంకాయలు, మంచి జాంకాయలు అయితే 200, 150 రూపాయలు. అది కట్ చేసి తింటే లోపలంతా డమ్మిగా ఉంటుంది తప్ప స్వీట్గా ఉండట్లా. అది తోటకెళ్దాం రండి. దొండకాయలు ఇవి.